బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. కమలాపూర్ లో గ్రామ సభకు హాజరైన కౌశిక్ రెడ్డిపై గ్రామస్తులు టమాటాలతో దాడి చేశారు. ఇందిరమ్మ ఇళ్లపై గ్రామస్తులను ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు మాట్లాడగా కౌశిక్ రెడ్డి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ హయాంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చామంటూ కాంగ్రెస్ నేతలతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ శ్రేణులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేపై టమాటాలతో దాడి చేశారు. అనంతరం కౌశిక్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్ నేతలపై కుర్చీలతో దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు గొడవ సర్దుమణిగే ప్రయత్నం చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. కమలాపూర్ లో గ్రామ సభకు హాజరైన కౌశిక్ రెడ్డిపై గ్రామస్తులు టమాటాలతో దాడి చేశారు. ఇందిరమ్మ ఇళ్లపై గ్రామస్తులను ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు మాట్లాడగా కౌశిక్ రెడ్డి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ హయాంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చామంటూ కాంగ్రెస్ నేతలతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ శ్రేణులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేపై టమాటాలతో దాడి చేశారు. అనంతరం కౌశిక్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్ నేతలపై కుర్చీలతో దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. మరి ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పలుసార్లు వివాదాస్పదం అవుతున్నారు. ఆయన నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ప్రతిరోజు ఎక్కడో ఏదో ఒక కార్యకలాపాలకు ఆయన పాల్పడుతున్నారు. అందులో భాగంగానే పాడి కౌశిక్ రెడ్డి ప్రతిరోజు వార్తలు నిలుస్తున్నారు అని చెప్పొచ్చు. గ్రామ సభలో భాగంగా ఇవాళ కమలాపురం మండల కేంద్రంలో గ్రామ సభ జరిగింది. దానికి స్థానిక ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. హాజరవుతున్న క్రమంలో వేదిక పైన ఉన్న ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, లేకుండా గ్రామ సర్పంచ్ వీరందరూ ఉన్నారు. ఉన్న సందర్భంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం గ్రామానికి 30-40 ఇళ్లను మాత్రం ఇస్తూ ప్రజల్ని మభ్యపెడుతుంది, ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇవేం గ్రామ సభలు అంటే ఆయన మాట్లాడారు. మాట్లాడుతున్న క్రమంలో అక్కడే ఉన్న వేదిక పైన ఉన్న ఇతర నాయకులు తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందంటూ ఆమె చాలా సీరియస్ గా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి కొంత కోపోద్రేకానికి గురై కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాడి కౌశిక్ రెడ్డి పైన వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత కొన్ని టమాటాలు ఆయన పైన విసిరేసి ఆయన పైన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలతో కాంగ్రెస్ కార్యకర్తల పైన దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కమలాపూర్ లో నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. ప్రస్తుతం గ్రామ సభ అయితే ముగిసింది. లబ్ధిదారుల నుంచి అర్జీలు తీసుకున్నారు, వారి దరఖాస్తులు తీసుకొని అధికారులు పంపించేసిన పరిస్థితి ఉంది. కౌశిక్ రెడ్డి వ్యవహారం మనం చూస్తున్నాం. అనేక సార్లు అనేక రకాలుగా వివాదాస్పదమైన నాయకునిగా ముద్రపడుతున్నారు. ఎట్ ది సేమ్ టైం ఆయన చాలా అగ్రెసివ్ గా ముందుకు పోతున్నారు. ఆయన ఏది మాట్లాడినా వివాదాస్పదమే అవుతుంది, ఏది మాట్లాడినా వార్తల్లో నిలుస్తుంది. కాబట్టి కౌశిక్ రెడ్డి ఇవాళ కూడా కమలాపూర్ లో చేసిన సంఘటనను మనం ఈ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. కమలాపూర్లో గ్రామ సభకు హాజరైన కౌశిక్ రెడ్డిపై గ్రామస్తులు టమాటాలతో దాడి చేశారు. ఇందిరమ్మ ఇళ్లపై గ్రామస్తులను ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు మాట్లాడగా కౌశిక్ రెడ్డి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ హయాంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చామంటూ కాంగ్రెస్ నేతలతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ శ్రేణులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేపై టమాటాలతో దాడి చేశారు. అనంతరం కౌశిక్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్ నేతలపై కుర్చీలతో దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. బాబు బాబు మీరు కూర్చోండి అన్న, దయచేసి కూర్చోండి అందరూ. కమలాపూర్లో ఇల్లు ఏమని అడిగితే ప్రజలకి గ్రహణతో పడతారా? కమలాపూర్లో ఇల్లు తీయరు. సమాధానం చెప్పండి. ఇవాళ మీరు 20 ఇల్లు మాత్రమే ఇచ్చుకుంటా 1400 మంది ప్రజల కోసము ప్రజలకి ఇల్లు ఏమంటే మీరు రాజంతో పడతారా? ఖాళీ చేయడానికి వచ్చినా సమాధానం చెప్తారా? ఖాళీ చేయడానికి వచ్చినా మీరు ప్రజలకి